హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై విన్నో. ఫ్రెండ్స్, నన్ను చాలా మంది ఒక క్వశ్చన్ అయితే అడిగారు. బ్రో, మనకి యూట్యూబ్లో బ్యాంక్ అకౌంట్ ఇస్తాం కదా, సో ఏ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, మన గవర్నమెంట్ ఇవ్వాలా, ప్రైవేట్ ఇవ్వాలా, సో ఏది ఇస్తే బాగుంటుందని చాలా మంది అయితే అడిగారు. సో ఈ వీడియోలో మీకు చెప్తాను, మనకి యూట్యూబ్లో ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తే మనకి మంచిది, మనకి తొందరగా మనీ వస్తుందని మీకు అయితే చెప్తాను. సో మనం టాపిక్లోకి వెళ్తే, మనకి యూట్యూబ్లో బ్యాంక్ అకౌంట్ ఇస్తాం కదా, సో మనకి బ్యాంక్ అకౌంట్ ఏదైనా పర్లేదు మనం ఇవ్వచ్చు. మనకి యూట్యూబ్లో ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కూడా మనకి యూట్యూబ్ అనేది సపోర్ట్ చేస్తుంది. మనకి యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుంది మన బ్యాంక్ అకౌంట్కి. కాకపోతే మనకు ఒకటి, మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో మీరు యూట్యూబ్లో, మీరు మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇదైతే అడగండి మీరు. సో అదేంటిదంటే, మీకు మనకి యూట్యూబ్లో మీకు బ్యాంక్ డీటెయిల్స్ అని ఇస్తారు కదా. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాక మీకు ఆ బ్యాంక్ డీటెయిల్స్ లో మీకు స్విఫ్ట్ కోడ్ అని ఒక కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ అనేది మీకు మీ బ్యాంక్ వారు అనేది ప్రొవైడ్ చేశారు అనుకోండి, సో మీరు ఆరామ్సే మీరైతే యాడ్ చేసుకోవచ్చు మీ బ్యాంక్ అకౌంట్ మీ యాడ్సెన్స్ కి. సో ఎందుకంటే కొన్ని బ్యాంక్ అకౌంట్స్ మనకి స్విఫ్ట్ కోడ్ అంటే ఏంటి కూడా చెప్పట్లేదు. మనకి మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా కూడా స్విఫ్ట్ కోడ్ ఇవ్వండి అంటే చాలా మంది అయితే మాకు తెలియదు, సో అదేంటో కూడా అంటున్నారు. సో మీకు ఏ బ్యాంక్ అయినా పర్లేదు, కానీ ఆ బ్యాంక్ వాళ్ళు మీకు స్విఫ్ట్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా లేదా మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయండి మీ యాడ్సెన్స్ అకౌంట్ కి. అండ్ మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకునేటప్పుడు కూడా ఆ బ్యాంక్ అనేది మీకు స్విఫ్ట్ కోడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుందా లేదా మీరు తెలుసుకొని బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోండి. అండ్ చాలా మంది ఇంకోటి అడుగుతున్నారు, సో అదేంటంటే, మనకి మా బ్యాంక్ లోకి డబ్బులు అనేది చాలా లేట్ గా పడుతున్నాయి, సో మా బ్యాంక్ ప్రాబ్లమ్ అని చాలా మంది అడుగుతున్నారు. సో మనకి బ్యాంక్ ప్రాబ్లం అయితే ఏది ఉండదు. మనకి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు రావడానికి, మనకి బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు లేట్ గా రావడం అనేది మనకి బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉండదు. మనకి నార్మల్ గా వర్కింగ్ డేస్ లో అయితేనేమో చాలా ఫాస్ట్ గా అయితే మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అయితే వస్తాయి. అదే లేదా మనకి హాలిడేస్ లీవ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడైతే మనకి చాలా లేట్ గా అయితే వస్తాయి. ఎందుకంటే మనకి యాడ్సెన్స్ లో నుంచి డబ్బులు మనకి బ్యాంక్ అకౌంట్ లోకి రావడం అనేది వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా జరుగుతుంది. మన అకౌంట్ కి డబ్బులు రావడం, లేట్ గా రావడం, తొందరగా రావడం, సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి బ్యాంక్ మీద అయితే ఏం డిపెండ్ అయి ఉండదు. సో గైస్, మీకు అర్థమైంది కదా మనకి బ్యాంక్ అకౌంట్ అనేది ఏం తీసుకోవాలి, మనకి ఏ బ్యాంక్ బెస్ట్ ఉంటుంది యూట్యూబ్ కని. సో ఏ బ్యాంక్ అయినా పర్లేదు, కానీ ఆ బ్యాంకు మటుకు మనకి స్విఫ్ట్ కోడ్ అనేది మనకు ప్రొవైడ్ అయితే చేయాలి. సో అలా మనకు ప్రొవైడ్ చేసింది అనుకోండి, మీరు ఏం కాదు లింక్ చేసుకోవచ్చు మన యాడ్సెన్స్ అకౌంట్ కి.